నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. కార్యదీక్షుడా, నవ్యాంధ్ర దక్షుడా, ఆంధ్రజాతి సూర్యుడా, చంద్రబాబు నాయుడా, చంద్రబాబు నాయుడా, మా చంద్రబాబు నాయుడా, ధరణి పుత్రుడా, ఘన విజయ గాత్రుడా, 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన అజేయుడా, ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే పాత్రుడా, పని అంటే దైవమని భావించే క్షత్రుడా, ప్రజలే నీ ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. ఓ అవినీతిని ఎదిరించే ధర్మదక్షుడా, పేదరికం రూపు మాపే మాతృహృదయుడా, ఓ భీమా ధీమానిచ్చిన బడుగు జనుల బద్ధుడా, ప్రజలకై పట్టి సీమ ప్రవాహాల సాధ్యుడా, శ్రీ సిటీతో ఉద్యోగ దారి చూపే యువకుడా, కియా మోటారు సిరులను అందించిన చరితుడా, సిక్కోలు తుఫానులను ఢీకొట్టిన శూరుడా, రాళ్ల సీమ నేల గడప తడిపిన మా భగీరథుడా, పసుపు కుంకుమను గిచ్చిన ఆడపడుచు అన్నయ్య, అన్నదాత వెన్నుముకై నిలిచే రైతు బిడ్డడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా. కార్యదీక్షుడా, నవ్యాంధ్ర దక్షుడా, ఆంధ్రజాతి సూర్యుడా, చంద్రబాబు నాయుడా, ధరణి పుత్రుడా, ఘన విజయ గాత్రుడా, 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన అజేయుడా, ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే పాత్రుడా, పని అంటే దైవమని భావించే క్షత్రుడా, ప్రజలే నీ ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి
కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనార్దన్ అన్న, జై డీజే గారు. గత ఎలక్షన్లో అన్నగారు వెంబడి నేను చాలా బాగా తిరిగి ఉన్నాం. ఇక 10 సంవత్సరాల టైము వ్యవధిలో 5 సంవత్సరాలు మేము అన్నెమ్మటే ఉన్నాం. 5 సంవత్సరాల వ్యవధిలో ఎంపీ గారు వెంబడి ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల అందరం కలిసి మళ్ళా చేస్తున్నాం కాబట్టి నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఏదో అలా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చినాను. ఉదయం నుంచి అనేక రకాలుగా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయినా కూడా మాకు ఇప్పుడు కాదు, జనార్దన్ అన్నగారు వెంబడి తిరిగి ఉన్న వాళ్ళమే, పాత వాళ్ళమే. ఇప్పుడే అన్నగారు అంటున్నారు, నువ్వు నాకు చేత జెండా వేయించుకునేది, మీరు కండ వేయించుకునేది వెళ్ళి పాతోడు నాకు అని. నేనేం చెప్పలేకపోయాను అన్నకి ఎప్పుడు ఇదిగానే ఉంటాం. మనము రాబోయే ఎలక్షన్లో జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 5 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలని అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపోతులు చేసేసారు. ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కావాలంటే ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్దన్ అన్నగారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు, రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ వ్యవస్థ 5 ఏళ్ళ నాడు ఏ విధంగా ఉందో అట్లానే ఉండిపోయినాయి. అలాంటి పనులన్నీ మళ్ళా మనం అన్నీ పూర్తి చేసుకొని అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలంటే మనము జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన ఒంగోలు గ్రామం, ఒంగోలు నియోజకవర్గాన్ని అధిక అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకోండి. ఈరోజు ఏదైతే రాజమాత అపార్ట్మెంట్లో నేను 2014 కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాం. 2019 బహుశా రాలేదు అనుకుంటా. 2014లో వచ్చాం. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. సుబ్బారావు ఉండేసి నేను కూడా కండవా అంటే విజేంద్ర స్వామి ఎప్పుడు పార్టీ మారావు, ఎప్పుడు వచ్చిందని. అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరినీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. అలాంటిది వాళ్ళను బెదిరించి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వైశ్యాస్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం. నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియపరుస్తున్నా, వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొద్దీ 10 మంది పెరుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అబ్బా కొడుకు, అదేవిధంగా వాళ్ళకి తొత్తులు కూడా తెలుసుకోవాలి. అన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి, మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇస్తాం, మేము చేస్తామని చెప్తే 10 మంది వస్తారు. చెప్తే నువ్వు బెదిరించేసి మీరు ఎట్ట చేస్తారంటే మాత్రం ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా చేరేవాళ్ళు ఆగట్లా. ఎల్లుండి చేరేవి కూడా చాలా ఉన్నాయి. ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి ఇచ్చో మనం పార్టీలో తీసుకోవటం కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి. పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు. ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా తాతా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో ఆయన కూడా వచ్చాడు.
అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతోమంది కూడా ఈరోజు ఒక్కొక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళంతా కూడా ఈరోజు వైశ్యాస్ అంతా కూడా 90% వరకు పూర్తి అయిపోయారు. డివిజన్ ప్రెసిడెంట్ మన రాజు కూడా ఈరోజు పార్టీలో చేరారు. కాబట్టి ఇంకా వారం 10 రోజులు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. బెదిరించే వాళ్ళని చెప్తున్నాను, ఎందుకంటే బెదిరింపులతోటి ఇవన్నీ సాగదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒంగోలు 5 సంవత్సరాలు మనం చేసిన పనులు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా ఏం కనపట్ల, మళ్ళీ పాత పద్ధతులకు వచ్చేసింది. అదేవరకు డివైడర్లకు రంగులు తప్పితే ఏం చేశారన్న మనుషులంతా కూడా ఈరోజు ప్రజలు వచ్చే పరిస్థితులు చూసి ఎక్కువ మంది ఈరోజు పార్టీలోకి రావటం చూసి ఓడవలేక వాళ్ళందరినీ కూడా బెదిరించే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాజమాత అపార్ట్మెంట్లో మన కోలా భాస్కర్ రావు కూడా నిన్న చేరారు. కోలా ప్రభాకర్ గారు కూడా నిన్న చేరారు. అదేవిధంగా మన రవిచంద్ర కూడా పోయినసారి రవిచంద్ర వెళ్ళాడు. రవిచంద్ర కూడా 5 సంవత్సరాల తర్వాత రవిచంద్ర కూడా వచ్చాడు. ఇట్లా పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కరువు కట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది, అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశ్యాస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది. నాకు 6ంటికి రావాల్సింది, ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి వాళ్ళు పెట్టి లేట్ చేశారు. లేకపోతే నేను టయానికి వచ్చేవాడిని. మనం మామూలుగానే ఏదో ఒకటి బయలుదేరే టయాల్లో ఏదో ఒకటి ఆకలి రావడం వల్ల లేట్ అయితే అయినా కూడా ఇంతసేపు ఉండి వాళ్ళు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా.
ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా, విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా, రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా, ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా, కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా, ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా, చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ, పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా, మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా, నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా, ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు, జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు, ఆడపడుచులొక్కటై పేరును తలుస్తూ. ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఒంగోలు పట్టణానికి నా జనరల్ సెక్రటరీషిప్కి ఒక లింక్ ఉంది. అది అందరూ మర్చిపోయి ఉండొచ్చు, బహుశా గుర్తుంటే ఆయన గుర్తుండాలి. 1994లో అంటే నేను అప్పటికి ఆల్రెడీ ఒక 8 సంవత్సరాలు సెక్రటరీ చేశాను. జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఒంగోలు ఏర్పాటు చేయడానికి మేము అంతా ఒంగోలు వచ్చాం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా ఒంగోలులో ఈ ఆధ్యాత్మిక మిషన్స్ గురించి ఒక సమావేశం జరిగింది, చిన్న సమావేశం. ఇవాళ ఈ సమావేశానికి వేదిక మీద ఉన్నవారు తిన్నవారు కూడా కలిపితే సుమారు 90 నుంచి 100 వరకు వచ్చారు. కోర్స్ ఒక ఉన్నంతలో ఒక గుడ్ గ్యాదరింగ్ అనేసి నేను ఈరోజు సమావేశానికి వచ్చిన మీ అందరూ కూడా ముఖ్యంగా అసలు మిత్రులారా, మనిషికి 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి బాధ్యతలు, హక్కులు. బాధ్యతలు పూర్తిగా మనం నిర్వహించిన తర్వాతనే హక్కు గురించి మనం ప్రశ్నించవచ్చు. బాధ్యతల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒక సామిల్ యజమానిగా కానీ, ఒక టెంపర్ డిపో యజమానిగా కానీ చట్టాలు తెలుసుకోవాలి. చట్టం మీరు ఎప్పటికీ తెలుస్తున్నారో అప్పుడు మీకు హక్కు ఏర్పడుతుంది. మీరు చట్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు, కానీ హక్కులు అడుగుతారు. తర్వాత ఏంటంటే దురదృష్టవశాత్తు ఇది నాకు తెలిసినంత వరకు నేను మొత్తం దేశంతో తిరిగాను కాబట్టి కనపట్టుకుని ఉన్నటువంటి ఆలసత్వం, లెటర్జీ, ఇంగ్లీష్లో లెటర్జీ అంటాం. ఆలసత్వం చాలా ముఖ్యమైన కారణం. సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి మన వ్యాపారానికి మనకి ఉన్నటువంటి వాల్యూ ఏంటో మీరు తెలుసుకోండి.
ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇప్పటి నుంచి మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వైస్ ప్రెసిడెంట్గా శనగా నారాయణ రెడ్డి గారు, నాగేంద్ర రెడ్డి గారు త్రిపురాంతకం, శనగా నారాయణ రెడ్డి గారు ఎర్రగొండపాలెం, సెక్రటరీగా శ్రీనివాసరావు గారు సింగరాయకొండ, కొత్త బాడీని ప్రకాశం జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా వేమ వెంకట సుబ్బయ్య గారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా మా శాయశక్తుల ఈ టింబర్ అసోసియేషన్కి మా సేవను కొనసాగిస్తూ ఉంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సమస్యలు వచ్చేసి ఇప్పుడు టింబర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే సాంకేతికంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ డబ్ల్యూబీసీలు, యూపీవీసీలు ఇవన్నీ వస్తున్నాయి. టింబర్ వాడకం తగ్గుతూ ఉంది ఒకవైపున. తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది ఒక సమస్య. తర్వాత అగ్రో ఫారెస్ట్రీ అనేది, అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేయడానికి కష్టంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎన్టీపీఎస్ తీసుకురాబోతున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో ఆల్రెడీ అమల్లో పెట్టున్నారు. మన ఆంధ్రాలో కూడా నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది త్వరలో అమలు చేయాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది. దాన్ని ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అమలు చేయడం కష్టం కాబట్టి దాన్ని మేము అంటే మార్పు చేసి సౌలభ్యంగా అంటే అందరికీ అమలు చేయడానికి వీలుగా వెసులుబాటు కల్పించాలనేది మా కోరిక. దాని గురించి ఈ పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి అగ్రో ఫారెస్ట్రీ చట్టంలో కూడా అది అందరూ అమలు చేసే విధంగా చట్టంలో విధానాలు లేవు. అది కూడా మార్పు చేయాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ పర్మిట్లు, ఫారం టు పర్మిట్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఎన్టీపీఎస్ ద్వారా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి వేబిల్లు, ఈవేబిల్ అంటే ఎలక్ట్రానిక్ వేబిల్లు మేము డౌన్లోడ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఎన్టీపీఎస్ సిస్టంలో కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారని, ఫారం టు పర్మిట్ను ఆన్లైన్ ద్వారా తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. శ్రీ సాయి సామిల్ అండ్ టింబర్ డిపో ఎర్రగొండపాలెం. నన్ను ఈరోజు ప్రకాశం జిల్లా సామిల్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి, అలాగే ప్రకాశం జిల్లా సామిల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ సామిల్ టింబర్ డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ట్రాన్సిట్ పర్మిట్లు కానివ్వండి, అలాగే ఈ పారిశ్రామిక కారిడార్ మా జిల్లా మొత్తంలో కూడా ఎక్కడా లేదు. అలాంటి చోటనే వాళ్ళు మిషన్లు పెట్టుకోవాలనేది ఒక జీవో పాస్ చేసి ఉన్నారు. అందువలన ఈ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సామిల్ అసోసియేషన్ వారికి సహకరించి, ఎందుకంటే దీని మీద కొన్ని వందల మంది జీవనాధారం కొనసాగుతుంది. అందువలన దీనివలన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికి కూడా జీవనోపాధి జరుగుతుంది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాన్సిట్ పర్మిట్ విధానము కొంతకాలము వేచి ఉండి దీని సాధ్యాలను పరిశీలించి అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ అలియాస్ బాబు. నేను ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున సింధూరా హోటల్ నందు ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ ఫెడరేషన్ నుంచి సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్ గారిని అందరినీ పిలిచాం. వాళ్ళు రాష్ట్రంలో మాకున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా పూర్తిగా వివరించారు. తర్వాత ఎన్నిక చేసాం బాడీని. మళ్ళీ తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మాకుండే సమస్యలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ గురించే చెప్పొచ్చుకాం. అది స్టేట్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మా వాళ్ళు కాదు. అందుకని స్టేట్ ఫెడరేషన్ ఆహ్వానించి వాళ్ళకి మా సమస్యలు విన్నవించుకున్నాం. కాకపోతే జిల్లా లెవెల్లో ఏంటంటే కొత్త బాడీగా ఏర్పడినాయి కాబట్టి వీళ్ళు కూడా జిల్లా లెవెల్లో వీళ్ళ వంతు కృషి చేసి జిల్లా వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని కొత్త బాడీని వీళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బాడీ వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.